హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నా అండి. నిన్నంతా జర్నీ చేసి వచ్చాం కదా, పిల్లలు అయితే ఇంకా పనుకున్నారు, ఇంకా లేకోలేదనమాట. చూడండి మన గార్డెన్ అయితే ఎలాగుందో చూపిస్తాను. అదేవిధంగా అయితే ఇంకా బావ ఈరోజు పనికి వెళ్తానన్నాడు, సిమెంట్ పనికి. ఇంకెందుకులే బావ, నిన్నే కదా జర్నీ చేసి వచ్చింది, ఇంక ఒక్క పూట రెస్ట్ తీసుకో, ఇంకా రేపటి నుంచి వెళ్దులే అని చెప్పాను. అదేగాక మన సబ్స్క్రైబర్స్ అందరూ అయితే ఇంకా పికిల్ అయితే ఆర్డర్ చేసుకున్నారు కదా, ఇంక ఈరోజు పికిల్ పెట్టే పని కూడా ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి ఇంకా బట్టలు అయితే చాలా ఉండేయండి, రెండు ట్రబ్బులు కొన్నాయి అనమాట. మొన్న ప్రయాణం చేసి వచ్చినాయి, ఇంకా అక్కడ బట్టలు కూడా మళ్ళీ ప్రయాణం చేసి వచ్చిన బట్టలు ఇంక ఇంట్లో ఏం ఆడతాలని చెప్పేసి కై కూడా బయట వేసాను ఉతకడానికి. వెళ్తూ ఇచ్చిపోయిన బట్టలు అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. ఇంక ఇంట్లో మనం 4 రోజులు లేకపోతే ఇంక ఎలికలు తిరిగి ఇంకా ఈ దుమ్ముదులుగా ఉన్నాయి. నాకైతే ఇంకా మొత్తం ఇంట్లో సర్దబుద్ధి కాలేదు, అందుకే మొత్తం బయట వేసాను అనమాట ఉతకడానికైతే. ముందుగా అయితే మన గార్డెన్ చూపించి తర్వాత అన్నం కూర వండేసి బట్టలు అంట్లు మొత్తం చేసేసుకుంటాను. చూసేయండి, అసలుకి వర్షాలకైతే పిచ్చి మొక్కలు మామూలుగా రాలేదనమాట. ఎందుకండి మొన్నే కదా, అసలు వారం కూడా కావట్లేదు మా నాన్న ఇదంతా ఏరియా మొత్తం దున్నేసి మళ్ళీ వచ్చింది. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఇట్లా గోంగూర ఏదో పిచ్చి చెట్లు ఏదో కూడా అర్థం కాని రీతిగా మారిపోయింది అనమాట. ఎందుకండి గోంగూర అయితే మనకు చాలా బాగా వచ్చింది. ఇంక ఈ గోంగూర మొత్తం యూజ్ చేసుకున్న తర్వాత బావ అయితే కలుపు ముందు కొడతా అన్నాడు. మళ్ళీ ఇటు కొడితే ఇంక ఇటు కూడా గోంగూర కూడా తాకిద్దని చెప్పేసి కొట్టట్లేదు అనమాట. ఇదిగండి మన మల్లెపూ చెట్టు ఎప్పుడు పోస్తాయా అని ఎదురు చూస్తే ఇదిగో ఇవాళకి ఇచ్చిందనమాట పువ్వు అయితే. మొన్న మేము ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఇచ్చినాయి, ఇగో ఇచ్చిపోయినాయి అయితే వడబడిపోయినాయి, ఆ రోజు కొయ్యలేదు. ఇదిగోండి పువ్వు చూడండి చాలా బాగుంది. ఇంకా అట్లనే ఆ రీతిగానే ఇవన్నీ మొగ్గలేసినాయి అనమాట. ఇంకా ఒక్క చాట పూస్తే ఇంకా అన్నిట్లకి మొగ్గలేస్తూ ఉంటాయి. ఇవి అయితే ఇంకా ఇటు సైడ్ 3 మొగ్గలు ఉన్నాయి. ఇంక మొత్తం అయితే ఇంక ఇలా పూస్తూ ఉంటాయండి, మనం వాటర్ పట్టే పని లేదు. ఎందుకంటే 2 రోజులు 3 రోజులకు వర్షాలు పడతానే ఉన్నాయి ఇటు సైడ్ అయితే. మైగోండి కుర్చీలో పడుతున్నాయి బట్టలు, ఇంకా బట్టలు మొత్తం ఉతికేయాలన్నమాట. బయట ఒక ట్రబ్బుకి వేసాను, మళ్ళీ ఇంకా ఇన్ని ఉన్నాయి అన్నమాట. అన్నం కూర వండేసుకొని నేను టిఫిన్ చేసిన తర్వాత బట్టలు ఉతికేస్తాను. సాహసని అయితే ముఖ్యంగా వారం అవుతుందండి స్కూల్కి వెళ్ళక. మనం నేర్పుకునే దాన్ని బట్టి ఉండిద్ది పిల్లలకి అలవాటు తప్పడం అయితే. ఇంకా ప్రయాణాలు చేస్తూ అరీరి సలిపేళ్ళకి సాహసతి కొనుక్కున్నాడు. ఈరోజు స్కూల్కి పంపించాలన్నమాట. నిన్నే అసలుకి 11:30కి వచ్చాము ఇంటికి గుంటూరు నుంచి అయితే. ఇంకప్పుడే పంపిద్దాం అనుకున్నాం కానీ ఇంకెందుకులే అబ్బాయి అలసిపోయి ఉంటాడని చెప్పేసి పంపించలేదన్నమాట. ఇంక ఈరోజు ఇంకా చక్కగా మా సాహస్ రెడీ అయ్యి ఫస్ట్ టైం కదా, వారం తర్వాత ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు. ఈరోజు అసలు ఏడుస్తాడా ఏ రీతిని వెళ్తాడని చెప్పేసి మీకు చూపిస్తాను. సాస్ అయితే నిద్రపోతున్నాడు. ఇంకా అన్నం కూర అయిన తర్వాత ఇప్పుడు బావేమో టిఫిన్ తేడానికి వెళ్తున్నాడు. వాళ్ళిద్దరిని లేపి వాళ్ళిద్దరు టిఫిన్ పెట్టి విధిగా పనులు చేసేసుకుంటాను. చూసేయండి మా పిల్లలు చూడండి ఎట్ట పనుకున్నారు. ఇప్పుడు లేపేసి టిఫిన్ పెట్టాలి పిల్లలకి. సాస్ చేయట కదలేస్తున్నా మావు పిన్సిగా లేరా, పనులు చేద్దా. అమ్మ ఒక్కతే అన్ని బట్టలు ఉతకాలంటమా ప్రిన్సీ. ఓ ప్రిన్సీలో ఏంది పని లేకవా నో బట్టలు వద్దులేమే, నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాము బుడ్డే. ఓ బుడ్డే ఓ ఫ్రెండ్స్గా చూడండి పని చేద్దులే అంటే ఇప్పుడు దాకా లేచి మళ్ళీ పనుకుంది. స్కూల్కి వెళ్ళాలి సాస్ బాబులు, చక్కని స్కూల్కి వెళ్ళాలమ్మో ఇయ్యాలో. లేండి బావా, ఎక్కడికి వెళ్తున్నా? సరే మరి ముందు పిల్లలకి టిఫిన్ తీసుకునిరా. ఇడ్లీ అనో పూరి తీసుకునిరా. ఏంది లే, అంట్లో అంతే ఉన్నాయి, గొడ్లు అంతే ఉండే లేగవాల. టిఫిన్ తెచ్చుకోవడానికి అయితే రెడీ అయ్యారండి. వాళ్ళ నాన్న బండి స్టార్ట్ చేసాడంటే మాత్రం చిటుకులో లేగిస్తారు.
పాండి మరి జాగ్రత్తగా పోయి టిఫిన్ తెచ్చుకోండి, నాకు కూడా తేండి. సరేనండి, అన్నం అయితే పోయిన పెట్టేశాను కదా. పచ్చడికి వచ్చేసి టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా అలానే పల్లీలు ఉన్నాయి కదా ఇంట్లో, అట్లా పెట్టి అయితే పచ్చడి అయితే ముందుగా అయితే పల్లీలు అనేది బాగా ఫ్రై చేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకున్నాం కదా. టమాటాలను పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక మాటల్లో అన్నం కూడా పొంగొచ్చేసింది. అన్నం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు వేసాను కదండి, ఇంకా అవి అయితే బాగా వేగుతూ ఉన్నాయి. ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని, ఉల్లిపాయలు కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా రోట్లో నూరేసుకోవడం. మన పచ్చడి అయితే రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకున్నాం. పిల్లలు అయితే టిఫిన్ తింటూ ఉన్నారు. ఇడ్లీ అనో, పూరి, ఫ్రెండ్స్ అనో, సాస్ అయితే. ఓకే అండి, పల్లీలకి అయితే పొట్టు మొత్తం తీసేసాం కదా. అలా రోట్లో వేసేసుకొని ఇంకా పల్లీలతో పాటు కల్లుప్పు కూడా వేసేసుకొని నూరేసుకోవాలి. ఓకేనండి, పల్లీలు కూడా అయితే బాగా మెత్తగా అయితే మెదిగించుకున్నాం కదా. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వేసుకుందాము. ఇంక మొత్తం వేసేసుకొని మెత్తంగా నూరేసుకోవాలండి. పచ్చిమిర్చి పచ్చడి అయితే పెట్టాం కదండి, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట. చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్, నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి. అదే కాక ఇది వర్షాకాలం కదా, వేడివేడిగా ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి. సరేనా, పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట. ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ పీకులు అండి. చాలా బాగుంది అసలుకి, అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పీకులు చేయడం కూడా చూపించాం కదండి. ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి. సరేనా, ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మీకు ఏ రిమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి. కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుగుతాం.